హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా గత డిఎస్సి ఏదైతే 2025 డిఎస్సి ఉందో దాంట్లో ఎన్నో రకాల తప్పిదాలు జరిగాయి అని చెప్పేసి అభ్యర్థులు అయితే ఆరోపించడం జరిగింది. దాన్ని కోర్టులో కూడా వాళ్ళు సవాల్ చేయడం జరిగింది. ఇప్పటికీ కోర్టులో చాలా కేసులు దానికి సంబంధించి పెండింగ్లో ఉన్నాయి. అయితే ఈ కోర్టుల కేసుల పరిస్థితి కావచ్చు, ప్రస్తుతం ఈ డిఎస్సి నియామకం ద్వారా వచ్చిన అభ్యర్థుల పరిస్థితి కావచ్చు, ఒకసారి పరిశీలించినట్లయితే ముఖ్యంగా కోర్టుల కేసులు ఏవైతే కోర్టులో మనకి దీనికి సంబంధించి కేసులు పెండింగ్ ఉన్నాయో అవి ఏ దశలో ఉన్నాయి, అవి గనక ఫైనలైజ్ అయితే ఎలాంటి మార్పులు జరగవచ్చు అనేది కూడా మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. ఇక్కడ చూస్తే మెగా డిఎస్సి 2025కి సంబంధించినటువంటి అనేక తప్పిదాల కారణంగా, రిక్రూట్మెంట్ విషయంలో జరిగినటువంటి అనేక తప్పిదాల కారణంగా అనేక వేల మంది అభ్యర్థులు దీనిపై సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది. అయితే ఆయా కేసులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో, దీని పర్యవసానాలు కూడా ఎలా ఉండబోతాయి అనేది కూడా మనం ఒకసారి చూడవచ్చు. మెగా డిఎస్సి 2025కి సంబంధించి ఈ రిక్రూట్మెంట్లో వచ్చిన అనేక తప్పిదాల కారణంగా ఎంతోమంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు అలాగే ఇతర కోర్టుల్లో కూడా చాలా కేసులు ఫైల్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుల స్థితి, వాటి ప్రభావాలు సంక్షిప్తంగా ఒకసారి చూసినట్లయితే కోర్టు కేసుల ప్రస్తుత పరిస్థితి మనం గమనించినట్లయితే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఇక్కడ చూడండి, 2025కి సంబంధించి జూన్లో సుప్రీంకోర్టు మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ విధానము, అలాగే మరి ఎగ్జామ్ షెడ్యూల్లో లోపాలు, అలాగే స్కోర్ నార్మలైజేషను, అలాగే వివిధ ప్రశ్నాపత్రాల కారణంగా అభ్యర్థులకు ఎంతో నష్టం జరుగుతుందంటూ అభ్యర్థులు దాఖలు చేసినటువంటి పిటిషన్ను పరిశీలించడం జరిగింది. అయితే అప్పటికి పరీక్షలు మొదలయ్యాయి కాబట్టి దాన్ని హైకోర్టు కాకుండా హైకోర్టులో వాటిని సవాల్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు అభ్యర్థులకు సూచించడం జరిగిందనమాట. అయితే సుప్రీంకోర్టులో మరి ఫైల్ చేయమని చెప్పేసి హైకోర్టు చెప్పినప్పుడు అభ్యర్థులు మరి అనేక కేసులు మరి హైకోర్టులో మరి ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ చాలా విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కేసులు మరి ముఖ్యంగా చూసినట్లయితే పరీక్ష విధానానికి సంబంధించి మెరిట్ ప్రాధాన్యతలో తేడాలు కావచ్చు, మెరిట్ ఉన్న అభ్యర్థులకు ఎంపికలో అన్యాయం జరిగింది అదైతే కావచ్చు, అలాగే నార్మలైజేషన్ ప్రక్రియలో పారదర్శకత కోరుతూ కూడా చాలా కేసులు ఫైల్ అయ్యాయి. ఇక రిజర్వేషన్లతో పాటు వివిధ పోస్టుల కేటాయింపులో జరిగినటువంటి అంశాలు, ముఖ్యంగా ఆ యొక్క కేటాయింపులో ఫెయిర్నెస్ లేకపోవడం వంటి అంశాలపై హైకోర్టులో అనేక రిట్ పిటిషన్లు అయితే పెండింగ్లో ఉండటం జరిగింది. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంటు, సెకండరీ గ్రేడ్ టీచర్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఇచ్చినటువంటి ప్రాధాన్యత క్రమానుసారం తీసుకోకపోవడం, అంటే అభ్యర్థులు ఏదైతే ప్రాధాన్యత ఇచ్చారో అది తీసుకోలేదు. మరి ఎస్జిటి అభ్యర్థులకు స్కూల్ అసిస్టెంట్ వచ్చింది, వాళ్ళకి ఆ పోస్ట్ ఇవ్వాలి, కానీ ఇవ్వలేదుగా. మరి సుప్రీంకోర్టు కూడా ఆ విషయాన్ని క్లియర్గా చెప్పింది. అంటే మెరిట్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని చెప్పేసి మెరిట్ అభ్యర్థులకి ఉన్నత స్థాయి పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పింది. అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలి ఎస్జిటి అభ్యర్థులకి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది, కానీ దాన్ని పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు ఆ విధంగా సూచించడం జరిగింది, కానీ సుప్రీంకోర్టు సూచనల్ని పట్టించుకోకుండానే ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇకపోతే అభ్యర్థులు ఏళ్ల తరబడి తక్కువ పోస్టుల్లో, అంటే తక్కువ స్థాయి పోస్టుల్లోనే పనిచేయడం జరుగుతుంది కదా. ఏమండి, ఎస్జిటి అభ్యర్థులకి స్కూల్ అసిస్టెంట్ ఇవ్వకపోతే కంపల్సరీగా వాళ్ళు ఎస్జిటి కేడర్లోనే ఇంచుమించు 25 సంవత్సరాలు పనిచేయాల్సి వస్తుంది. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి కూడా పిటిషన్లో పేర్కొన్నారు. ఇకపోతే ముఖ్యంగా హైకోర్టు మెరిట్కు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పింది. ప్రాధాన్యత క్రమం ఆధారంగా న్యాయం జరగకపోతే మెరుగైన మార్పులు సాధించినటువంటి అభ్యర్థులకు నష్టం జరుగుతుందని కూడా పేర్కొనడం జరిగింది. కొన్ని కేసులు హైకోర్టు అభ్యర్థులకు అనుకూలంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. అనేక సెలక్షన్ తప్పిదాలపై కేసులు ఇప్పుడు మీరు గమనించండి ఒకసారి. క్రీడాకారులకు సంబంధించి, అంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి అభ్యర్థులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు వరకు వాళ్ళకి ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు ఎగ్జామ్ లేదు కాబట్టి మరి సెలక్షన్ మరి పారదర్శకంగా జరిగిందా అని అనుమానాలు ఉన్నాయన్నమాట. అంటే సర్టిఫికేట్స్ ఇంతకుముందు చూసినట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా అనేక ఫేక్ సర్టిఫికేట్లు బయటపడ్డాయి. మరి మిగిలినవి కూడా ఫేక్ అని చెప్పేసి అనేక అనుమానాలు అయితే అభ్యర్థులకు ఉన్నాయి. ఇక్కడ ఫెయిర్నెస్ అనేది లేదనమాట. ఇది న్యాయబద్ధంగానే జరిగింది సెలక్షన్ అని చెప్పడానికి ఏం లేదు. టెస్ట్ పెట్టి క్వాలిఫై అయ్యి వచ్చిన మార్కులు ప్లస్ వాళ్ళు ఏదైతే స్పోర్ట్స్ కేటగిరీలో సాధించారో సర్టిఫికేట్లు, వాటిని బేరీజు వేసి అన్నింటినీ పరిగణలోకి తీసుకుని సెలక్షన్ చేస్తే బాగుంటుంది. ఎగ్జామ్ తీసివేయడం అనేది పూర్తిగా అన్యాయం అని చెప్పేసి చెప్తున్నారు. ఎగ్జామ్ పూర్తిగా తీసివేయడం వలన కొన్నిసార్లు మరి ధనబలం ఉన్నవాళ్ళు కూడా సర్టిఫికేట్లు దొంగచాటుగా తీసుకొచ్చి తమ పోస్టు పొందుతారేమో అనే అనుమానాలు చాలామంది అభ్యర్థులకు ఉన్నాయి. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఏకముఖంగా జరిగిపోతుంది అనమాట, ఏకపక్షంగా జరిగిపోతూ ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎగ్జామ్ ఇప్పుడు వాళ్ళు కూడా మరి బీఈడీ స్థాయి డిగ్రీ పొందడం జరిగింది. బీఈడీ అన్ని సబ్జెక్టులు వాళ్ళు ఏ విధంగా అయితే బీఈడీ చేస్తున్నారో అదేవిధంగా ఆ స్థాయి బీపీఈడీ అనేది వాళ్ళు చేయడం
చేయడం జరుగుతుంది. కాబట్టి మరి అది చదువుతున్నారు కాబట్టి దాని మీద టెస్ట్ ఎందుకు పెట్టకూడదు? టెస్ట్ తీసివేయడం వలన కేవలం సర్టిఫికేట్స్ని ప్రాధాన్యంగా తీసుకోవడం వలన మనం చూసాం చాలా కోచింగ్ సెంటర్లో మరి అనేక ఫేక్ సర్టిఫికేట్లు జారీ చేశాయి. అలాగే ఆ ఫేక్ సర్టిఫికేట్లు ఎవరు యాక్సెప్ట్ చేయకపోతే పర్లా, కానీ యాక్సెప్ట్ చేశారని అపనమ్మకం లేకపోతే ఏదైనా అలాంటిది జరిగి ఉంటే అభ్యర్థులకి ఈ ప్రాసెస్ మీద నమ్మకం పూర్తిగా పోద్దనమాట. ముఖ్యంగా స్పోర్ట్స్ కేటగిరీలో అలాగే జరిగింది. ఇకపోతే ప్రత్యేక రిజర్వేషన్ల విషయం, అలాగే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కావచ్చు, ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ కావచ్చు, అవి రాలేని అభ్యర్థులు సమస్యలు అలాగే ఇతర సెలక్షన్ లోపాలపై కూడా మరి రిట్ పిటిషన్లో పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ మన హైకోర్టులో వీటన్నిటికి సంబంధించి ఈ సమస్యలన్నింటికి సంబంధించి కూడా రిట్ పిటిషన్లు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇకపోతే ఈ ప్రస్తుతం ఉన్న కేసులు వాటి పర్యవసానాలు ఎలా ఉండబోతాయి అనేది ఒకసారి చూస్తే ఇక్కడ చాలా విషయాలు చెప్తున్నారు. ఒకటి ఏంటంటే ముఖ్యంగా కొంతవరకు సెలక్షన్ ప్రాసెస్ మారిపోయే పరిస్థితి ఉంది, ఇంకొంత చోట కొన్ని పోస్టులకు సెలక్షన్ ఆగిపోయే పరిస్థితి కూడా ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ గమనించండి, నార్మలైజేషను అలాగే గ్రూప్ ఎగ్జామ్ షెడ్యూల్స్ ఇవన్నీ చూసినట్లయితే పరీక్షలు వివిధ షిఫ్టులు జరిగినప్పటికీ నార్మలైజేషన్ విధానంపై పూర్తి పారదర్శకత లేకపోవడం వల్ల విభేదాలు రావడం అనేది గమనించాం. ఇది ఇంతకుముందు కూడా ఇది చాలా చోట్ల అనేక ఎగ్జామ్స్లో నార్మలైజేషన్ మీద కేసులు ఫైల్ అయ్యాయి. ముఖ్యంగా ఇక్కడ డిఎస్సికి సంబంధించి ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే ఇప్పుడు నార్మలైజేషన్ అనేది యాక్చువల్గా ఇక్కడ సెలక్షన్ అనేది స్టేట్ లెవెల్ సెలక్షన్ కాదు, డిస్టిక్ లెవెల్ సెలక్షను. డిస్టిక్ లెవెల్ సెలక్షన్లో కాబట్టి డిస్టిక్ లెవెల్లోనే నార్మలైజేషన్ జరిగాలి. అప్పుడు అసలు డిస్టిక్ లెవెలే కాబట్టి ఒక పేపర్ ఇవ్వాలి, ఒక పరీక్షకి ఒక ఎగ్జామ్ ఒక సబ్జెక్టుకి ఒక పేపర్ ఇవ్వాలి అనేది కూడా ఉంది. అలా ఇస్తే అసలు సమస్య లేదు, కానీ అలా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా షిఫ్ట్లు జరిగాయి. ఇన్ని షిఫ్ట్లు జరిగిన తర్వాత నార్మలైజేషన్ చేయొచ్చు, కానీ ఎలా చేయాలి? ఇప్పుడు స్టేట్ లెవెల్ సెలక్షన్ కాదు, ఇది డిస్టిక్ లెవెల్ సెలక్షన్ కాబట్టి డిస్టిక్ లెవెల్లో చేయాలి. డిస్టిక్ లెవెల్లో చేస్తే హయ్యెస్ట్ ర్యాంకు లోయెస్ట్ ర్యాంకు రెండే ఉంటాయి. మరి స్టేట్ లెవెల్లో సెలక్షన్ జరిగింది, ఇక్కడ స్టేట్ లెవెల్లో నార్మలైజేషన్ జరిగింది. స్టేట్ లెవెల్లో నార్మలైజేషన్ జరగడం వల్ల డిస్టిక్ లెవెల్లో పోస్ట్ వస్తుంది అనుకున్న వాళ్ళు పోస్ట్ కోల్పోయారు, డిస్టిక్ లెవెల్లో పోస్ట్ రాదనుకున్న వాళ్ళకి పోస్ట్ వచ్చింది. ఎందుకని? స్టేట్ లెవెల్లో నార్మలైజేషన్ చేయడం ద్వారా. ఇది ప్రధాన లోపంగా కనిపిస్తూ ఉంది. దీనివల్ల చాలామంది అన్యాయానికి గురయ్యారు, చాలామంది జాబులు కోల్పోయారు, చాలామంది మరి నష్టపోయారు, తీవ్రంగా నష్టపోయారు అనేది వాస్తవం, కాదనలేని వాస్తవం. ఇకపోతే ఈ నార్మలైజేషన్ విధానంపై కూడా పూర్తి పారదర్శకత లేకపోవడం వల్ల విభేదాలు అనేవి రావడం జరిగింది. ఇక కోర్టులు సాక్షాత్తు నోటిఫికేషను నార్మలైజేషన్ మెథడాలజీపై అకౌంటబిలిటీ కోరుతూ ప్రభుత్వానికి మార్గదర్శకాలు కూడా ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ యొక్క కేసులు కనుక ఇలా ఫైల్ అయ్యి ఇవి విచారణకి వచ్చినట్లయితే కంపల్సరీగా ఈ నార్మలైజేషన్ మెథడాలజీ ఏ విధానంపై చేశారు, అలాగే మరి ముఖ్యంగా ఇందులో పారదర్శకత లేదు అనే అంశం ముఖ్యంగా ఇది తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే నార్మలైజేషన్ మెథడాలజీపై అకౌంటబిలిటీ కోరుతూ ప్రభుత్వానికి మార్గదర్శకాలు కూడా కోర్టు జారీ చేసే అవకాశం ఉంది. ఏ విధానాన్ని బేస్ చేసుకుని మీరు ఇలా చేశారని కూడా అడిగే అవకాశం అయితే ఉంది. ఇకపోతే మెరిట్ ఆధారిత ఎంపిక, ఇది చూసినట్లయితే హైకోర్టు కొన్ని కేసులో మెరుగైన మెరిట్ ఉన్న అభ్యర్థుల ఎంపికకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అలాగే డిఎస్సిని ఆదేశించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకని? మెరిట్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇంచుమించు 10,000 నుంచి 15,000 మంది అభ్యర్థులు ఎస్జిటి అభ్యర్థులు మరి 2 పోస్టులు సంపాదించారు స్కూల్ అసిస్టెంట్తో సహా. మరి కొంతమంది అయితే కొన్ని జిల్లాల్లో ఎస్జిటి అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్లో టాప్ ర్యాంకర్స్గా ఉన్నారు, కానీ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వలేదు. కాబట్టి అది ఇచ్చే అవకాశం వస్తుంది. ఆ విధంగా వస్తే ప్రాసెస్ మారే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని పోస్టులు నిలుపుదల అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ గమనించండి, ఫలితాలపై ముఖ్యంగా కొన్ని కేసుల్లో మెరుగైన మెరిట్ ఉన్న అభ్యర్థుల ఎంపికకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం మరి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ని అడిగే అవకాశం ఉందన్నమాట. కాబట్టి అంటే ఎస్జిటి అభ్యర్థులకి స్కూల్ అసిస్టెంట్ పొంది ఉన్నట్టు అంటే సాధించి ఉన్నట్టు వాళ్ళకి ఆ పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి అడిగే అవకాశం ఉంది, చెప్పే అవకాశం ఉంది. ఆ విధంగా చేస్తే చాలా మార్పులు జరుగుతాయి. మళ్ళీ ఇక ఫలితాలపై తాత్కాలిక ప్రభావం కూడా ఉంది. కొన్ని పోస్టుల ఎంపిక, వీటిలో చాలా పోస్టులకు సంబంధించి కొన్ని పోస్టులకు సంబంధించి చాలా వివాదాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని పోస్టుల ఎంపిక తాత్కాలికంగా నిలుపుదల చేసే అవకాశం కూడా ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న కేసులు కనుక హియరింగ్కి వచ్చి మరి దాని మీద మరి కోర్టు వారు తీర్పు వెలువరించాల్సి వస్తే కనుక ఇటువంటి నిర్ణయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక తాత్కాలికంగా కొన్ని పోస్టులకు సంబంధించి ఎంపిక తాత్కాలికంగా నిలుపుదల అయ్యే అవకాశం ఉంది. అలాగే సంబంధిత అభ్యర్థుల ఎంపిక కోసం మరింత వెరిఫికేషను అలాగే రివ్యూలు కూడా జరిపే అవకాశం ఉందన్నమాట. గమనించాలి.
రివ్యూలు అంటే ఏదైతే సెలక్షన్ జరిగిపోయి కంప్లీట్ చేసాం ముగించామని చెప్పేసి అనుకుంటున్నారో వాటి మీద మరలా రివ్యూలు జరిగే అవకాశం ఉంది, మరలా వెరిఫికేషన్ జరిగే ఉంది, మరింత లోతుగా వెరిఫికేషన్ జరిగే అవకాశాలు అయితే ఉండే అవకాశం ఉంది. కోర్టు ఆ విధంగా ఆదేశించే అవకాశం కూడా ఉంది. ఇకపోతే ప్రభుత్వం చర్యలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, కోర్టులు ఇచ్చేటువంటి తీర్పుల మీద ప్రభుత్వ చర్యలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయని చూస్తే మరి ప్రభుత్వం మరి చాలా వరకు అనేక అంశాలు మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నార్మలైజేషన్ ప్రాసెస్ మార్చే అవకాశం ఉంది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ దాంట్లో అనేక మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఇక్కడ చూడండి, మీరు గమనించండి, ఇక్కడ కేసులు అలాగే వాటి యొక్క ప్రస్తుత పరిస్థితి అలాగే దాని పరిణామం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ ఉంది. ఇక కోర్టులో చూస్తే సుప్రీంకోర్టు ఇక హైకోర్టు చూడండి, ఇక్కడ పలు రిక్రూట్మెంట్ తప్పిదాలపై రిట్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. చాలా రిట్ పిటిషన్లు అయితే రిక్రూట్మెంట్ మీద, పూర్తి సెలక్షన్ ప్రాసెస్ రిక్రూట్మెంట్ మీద చాలా అనుమానాల వలన అనేక రిట్ పిటిషన్లు అయితే ఫైల్ అయ్యాయి. అవన్నీ కూడా ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. అయితే అవి కనుక క్లియర్ అవ్వాల్సి వస్తే, కోర్టు దాటి మీద నిర్ణయం వెలుబుచ్చాల్సి వస్తే కనుక మెరిట్ ఆధారంగా అదనపు ఎంపికలు, తాత్కాలిక స్టేలు కూడా వచ్చే అవకాశం ఉంది. తాత్కాలికంగా స్టేలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మెరిట్ ఆధారంగా అదనపు ఎంపికలు కూడా జరిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, యాక్చువల్గా డిఎస్సి ఎంత ఫాస్ట్గా, ఎంత స్పీడ్గా, ఎంత హడావుడిగా చేశారంటే ఇక్కడే క్లియర్గా అభ్యర్థులు చెప్తున్న విషయం ఏంటి, ఇంత స్పీడ్గా ఎందుకు చేస్తున్నారు, ఏ డిఎస్సి ఇంత స్పీడ్గా జరగలేదు, ఇన్ని తప్పిదాలు పెట్టుకుని ఎందుకు ఇంత స్పీడ్గా చేస్తున్నారు అంటే తప్పిదాలు బయటపడకుండా స్పీడ్గా ప్రాసెస్ లాగేస్తున్నారు అని చెప్పేసి వేలాది మంది అభ్యర్థులు చెప్తా ఉన్నారు. అలా చేసి ఉన్నట్లయితే ప్రాసెస్ ముందుకెళ్ళిపోద్ది, దాని గురించి అందరూ మర్చిపోతారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. నిజంగా ఒక సంఘటన ఏంటంటే, డిఎస్సి కావచ్చు, ఇంకేదైనా ఎంప్లాయీ కావచ్చు, ఎవరైనా కొత్తగా రిక్రూట్ అయినట్లయితే గవర్నమెంట్లో కంపల్సరీగా అభ్యర్థికి ఒక ఎంప్లాయీ ఐడి వస్తుంది. ఎంప్లాయీ ఐడి వచ్చిన తర్వాత అతన్ని మరి ఒక కంప్లీట్ ఎంప్లాయీగా పరిగణించడం జరుగుతుంది. అతనికి ఒక ఐడి వస్తుంది, సిఎఫ్ఎంఎస్ ఐడి, హెచ్ఆర్ఎంఎస్ ఐడి అని ఇలా ఐడీలు వస్తాయి. ఐడీలు లేకుండా వాటి స్థానంలో ఈ డిఎస్సి 2025 అభ్యర్థులకి వాళ్ళ హాల్ టికెట్ నెంబర్నే ఐడీగా పెట్టేయడం జరిగిందన్నమాట. ఇది చాలా దారుణం అనమాట, చాలా దారుణం. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా ఎందుకు చేస్తున్నారు, ఇంత ఫాస్ట్గా చేయాల్సిన అవసరం ఏంటి? సాధారణంగా ఎంప్లాయీ ఐడి క్రియేట్ అవుద్ది. ఎంప్లాయీ ఐడి క్రియేట్ అయిన తర్వాత అతన్ని ఎంప్లాయీ లిస్టులో యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎంప్లాయీ లిస్టులో యాడ్ చేయడానికి డిఎస్సి అభ్యర్థులకి ఎంప్లాయీ ఐడి రాకముందే, అది రావాలంటే 2-3 నెలలు పడుతుంది. అది రాకముందే వీళ్ళ యొక్క డిఎస్సి హాల్ టికెట్ నెంబర్నే ఎంప్లాయీ ఐడిగా భావించడం కాదు, హాల్ టికెట్ నెంబర్ను ఉపయోగించి వాళ్ళని ఎంప్లాయీ లిస్టులో జాయిన్ చేశారు. ఇది మరీ దారుణం అనమాట. అంటే ఇక్కడే ఇలాంటి కొన్ని స్టెప్పుల వలన మనకు క్లియర్గా అర్థమైపోతుంది అభ్యర్థులకి ఏంటి ఇక్కడ చాలా దారుణం జరిగింది, రిజర్వేషన్లో లోపాలు జరిగాయి, సెలక్షన్ ప్రాసెస్లో లోపాలు జరిగాయి, నార్మలైజేషన్లో తప్పిదాలు ఉన్నాయి, ఇవన్నీ బయటపడతాయని చెప్పేసి ప్రాసెస్ స్పీడ్గా లాగేస్తున్నారు. ఇదన్నీ బయటపడితే మరి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబాసు పాలవుతారు. మరి ఆ విషయాలు మరి రాకూడదని ఏమో తెలియదు, కానీ మొత్తానికి వీటిని చాలా స్పీడ్గా అయితే లాగించడం అయితే జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు కేసులు ఫైల్ అవుతూ ఉన్నాయి. అంటే మరి మీరు గమనించండి, మనకి మరి ట్రైబల్ అభ్యర్థుల పోస్టులు ఏవైతే ఉన్నాయో 100% వాళ్ళకి ఇవ్వాలి, కానీ వాళ్ళకి ఇవ్వలేదు. అది చాలా పెద్ద లోపంగా కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా నార్మలైజేషన్ సంబంధించి స్టేట్ లెవెల్లో నార్మలైజేషన్ చేయడం అనేది చాలా తప్పు. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్. ఇది అలా చేయడం వల్ల పోస్ట్ వస్తుంది అనుకున్న వాళ్ళు నష్టపోయారు, రాని వాళ్ళకి కొంతమందికి పోస్టింగ్ వచ్చింది, అంటే సెలక్షన్ వచ్చిందనమాట. మరి అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన విషయం, వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా పోస్టింగ్ ఇవ్వకపోవడం అనేది ఇంకా దారుణం అనమాట. ఎందుకని ఒక పోస్ట్కి ఒక వ్యక్తిని పిలిచాము అని చెప్పేసి అన్నారు. మరి అలా పిలిచినప్పుడు అటెండ్ అయిన అభ్యర్థులందరికీ, ఎవరినైతే వెరిఫికేషన్ చేశారో అందరు అభ్యర్థులకి పోస్టింగ్ ఇవ్వాలి కదా. మరి చాలామంది అభ్యర్థులు గ్లబోదీపమని ఏడ్చారు ఎప్పుడు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత. ఎందుకని వెరిఫికేషన్ అయినాక కూడా వాళ్ళకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో పేరు లేదు. దాంతో మరి తమ పోస్ట్ ఏమైపోయింది అని చెప్పేసి ఇప్పటికీ అది మిస్టరీగానే ఉండిపోయిందనమాట. కాబట్టి చాలా తప్పిదాలు అనేవి డిఎస్సికి సంబంధించి ఇలా జరుగుతూ ఉన్నాయి. గత డిఎస్సికి సంబంధించి అది గతం కాదు, ఇంకా నడుస్తూ ఉంది. కొత్త డిఎస్సి వస్తుందని చెప్తున్నారు. యాక్చువల్గా ఇప్పటికే చాలామంది టీచర్లు ఎక్సెస్గా కనిపిస్తున్నారని చెప్పేసి మళ్ళీ చెప్తా ఉన్నారు. మళ్ళీ కొత్త డిఎస్సి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజము అని చెప్పేసి అభ్యర్థులు భావిస్తున్నారు. ఇప్పుడు టెట్ ఇచ్చారంటే ఆల్రెడీ టీచర్గా పనిచేస్తున్న వాళ్ళు, టెట్ క్వాలిఫై కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ముఖ్యంగా టెట్ ఇచ్చారు అనే అభిప్రాయం ఉంది. అంతేగా తప్ప కొత్త డిఎస్సి ఇస్తున్నారు, వాళ్ళకే
ఈ టెట్ ఇస్తున్నాము అనే ఉద్దేశం కాదు ఇక్కడ. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రస్తుతం టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదు అంటే ఒక ప్రత్యేకమైన ఒక సో పీరియడ్లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కంపల్సరీగా 2 సంవత్సరాల్లో టెట్ క్వాలిఫై అవ్వాలని చెప్పేసి తీర్పిచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ కొత్త డిఎస్సి ఇవ్వబోతున్నాము దానికే టెట్ ఇస్తున్నాం అనేది ముఖ్యమైన పాయింట్ కాదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ప్రస్తుత డిఎస్సిలో ఉన్నటువంటి అనేక తప్పిదాలు మరి బయటికి రాకుండా ఉండటానికి కొత్త డిఎస్సి పేరెత్తారు అనే భావన కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మొన్న సెలెక్ట్ అయిన అభ్యర్థుల్లో చాలామంది క్లస్టర్ లెవెల్లో ఉండిపోయారు. అంటే ఒక్కొక్క స్కూల్లో ఎక్సెస్గా ఉండిపోయారు అనమాట. వాళ్ళందరినీ ఖాళీ అయ్యే పోస్టులో సర్దేస్తారు. మరి వచ్చే వాళ్ళని ఎక్కడ పెడతారు? కొత్త డిఎస్సి ఈ సమయంలో అవసరం ఏంటి అనే భావన ఉంది. కాబట్టి గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.